ఇక ఆటోలు మాత్రం నడతలేవు. ఆటోల సంగతి కాదు, పాలన ఎట్టుంది అంటున్నా. పాలన అంటే ఇక ఈ ఇప్పటి మంది అయితే అట్లా నడుస్తుంది అనుకో మంచిగా. గెలుస్తారా ఈసారి? గెలిచేది గెలవడు అన్న, గెలవడు గెలవడు గెలవడు. ఎందుకని? మా ఆటోలో పొట్ట మీద కొట్టిన మొత్తం 7 లక్షల కుటుంబాలు ఆగమైపోయినాయి. మొత్తం ఆడళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. ఎట్లా తిరుగుతారు? మొత్తం గుండ్ల కాడికి ఈడికి ఆడికి మొత్తం తిరుగుతారు. చాలా ఇబ్బంది అవుతుంది. 3 పిల్లలు ఎట్లా బతుకమంటారు ఏం కదా మన చెప్పు. చాలా ఇబ్బంది అవుతుంది. రైతు బంధు వేస్తే అమ్మాయికి రైతుల కలకాలు వెళ్తుంది. రైతుల బంధు వేస్తే రైతు బంధు వేయలే, పింఛన్లు వేస్తాను పింఛన్లు వేయలే, ఏమీ వేయలే. ముసలోళ్ళు ఏదో ఆశ కొద్దీ బాధపడుతున్నారు చాలా మంది. కానీ మా ఆటోలో పొట్ట కొట్టిండు అన్న. ఆటోలు అయితే నడతలేవు అన్న. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ తీసేస్తేనే మళ్ళీ ఏమైనా మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. లేదంటే ఫ్రీ బస్ తీసేసిపోతే ఓట్లు ఓలే రైతులు వేయరు, మేము ఆటోలో కూడా మీది ఎక్కడ? మాది ఇక్కడనే సిద్దిపేట. మాది ఎట్లుందన్న హరీష్ రావు అందరికన్నా సీనియర్ లీడర్, 7 సార్లు ఎమ్మెల్యే. మాకు హరీష్ అన్న అంటే ఇష్టం. హరీష్ అన్న అంటే ఇష్టం మాకు. హరీష్ అన్న ఫ్యాన్స్ నేను అడిగి టీఆర్ఎస్ ఫ్యాన్స్ నేను అప్పటి నుంచి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కూడా నాకు హరీష్ అన్న అంటే ఇష్టం. పలుకుతాడా హరీష్ అన్న? అందరు పలుకుతాడా? ఎవరైనా సరే ఏ ఆపద వస్తాడు అన్న. చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా సిద్దిపేటకి వచ్చి ఓపెనింగ్ వచ్చి ఓపెన్ చేసిపోతాడు. చిన్న ఫంక్షన్ అందరితో బాగున్నాడు హరీష్ అన్న. ఇప్పుడు ఆయన బాగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన మొత్తం సీనియర్ లీడర్ కదా, మొత్తం ఆయనే చూసుకోవాలి కేసీఆర్ సార్కి. ఇప్పుడు ఆయన వెనకాల మొత్తం ఆయనే కదన్నా ఉండేది. 100% మళ్ళీ కూడా తెలంగాణ వస్తాడు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. రేవంత్ రెడ్డి రాడు, ఓడిపోతాడు. లేదు అంత ఉత్తమ అట్లా కాదు. మళ్ళా యుద్ధం మొదలు పెడితే మళ్ళీ కేసీఆర్ వస్తాడు. మళ్ళా యుద్ధం మొదలు పెడితే భయపడే సవాలే లేదు. ఆయన వెనక మేము లేము, కార్యకర్తలు లేము అన్నా. మేము లేమా? భయపడాడు. కేసీఆర్ గుండె బలం అనేది, గుండె ధైర్యం బలం అనేది. పాత కేసీఆర్ రావాలా? మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ సెటిల్ అయితే అందరు బాగుపడతారు. ఏది కానీ ఇదంతా వేస్ట్ అన్నది. రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, వేస్ట్. మళ్ళీ కొడంగల్లోనే మస్తు తిరుగుతారు ఆయన. ఎంతో మంది ఉసురు కలకాలు తల్లుతుంది. మా ఆటోలో పొట్ట అయితే కొట్టిడు అన్న. ఆటోలో అయితే మస్తు ఇబ్బంది ఉంది. మామూలుగా ప్రజలు ఏమనుకుంటారు అన్న, ఆటోలో చాలా మంది ఎక్కుతారు కదా, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి అన్న? మస్తు ఇబ్బంది అవుతుంది. ఏడెక్కుతారో నాకు ఎక్కలేరు. మొత్తం ఫ్రీ బస్ ఇదంతా ఫ్రీ. వచ్చేదాకా ముసలి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అది మొత్తమే తీసేయాలన్న. అది మొత్తమే తీసేయాలి. తీసేస్తేనే సెటిల్ అయితే అందరూ బాగుపడతారు. ఇప్పుడు తీసేస్తే మళ్ళీ అందరూ కూడా బాగుపడతారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి సీఎం అవుతాడు, లేకపోతే రాడు. ఏడన్న ఓటు మాత్రం ఓళ్ళు వేయరు. మరి మీరైతే హరీష్ రావుని గెలిపిస్తారు ఈసారి? 100%. హరీష్ అన్న అంటే ఫ్యాన్స్ ఆయనకు. అప్పుడు అందరు ఒక్కడే పెడతాడు రేవంత్ రెడ్డి అని అంటారు. ఇప్పుడు ఎక్కలేకపోయే వాళ్ళు అవసరమా? ఎక్కుతున్నాము. గీడ ఆపేది గాడి ఆపుతుడు పోయి. ఉళ్ళు ఖాళీ ఉన్నాయని ఆపుతాడు బస్సు. ఆపుతలేరు. ఎందుకని? ఆడ ఏంది హనుమల గుడి కాడ ఆపుతుండు. గీడ కోటింగల కాడ ఈడ స్టాపే కాదు, ఆపమంటారు. స్టాప్ కాదు అది. అవి టికెట్లు ఉన్నప్పుడు ఆపలేదా? మరి ఇప్పుడు ఫ్రీ బస్ అయ్యే వరకేమో ఆపుతలేరు. మరి ఆడుందంతా తేడా పోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రీ బస్ వల్ల కూడా ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు అంటారు. నిజమేనా? ఏమో ఇక నేనైతే ఎవరు తెరు పోలేదు. 7 హప్తే కానీ తీసుకున్నా. అవసరమా? కేసీఆర్ గెలుస్తాడా? కేసీఆర్ గెలుస్తాడా ఈసారి? అందరు ఒక్కడైతే మాకు గెలుస్తాడు. ఇటు గెలుస్తామని ఇటు వేస్తామని అటు వేసిరి. మరి ఎవరైనా గెలుతారా? అందరు ఒక్కడైతే గెలుస్తాడు. గెలుస్తాడా? గెలుతాడు. అందరు ఒక్కడైతేనే గెలుతాడు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన తిరుగున్నది అంతేనా? అంతే. పింఛన్ రావట్లే? 4,000 ఇస్తాను కదా, ఎంత వస్తుంది? 2. అదే కేసీఆర్ పెట్టిన 2,000ఏనా? 2,000. మరి ఎట్లా పెంచుతారంటావా? పెంచుతానే లేడు. పెంచలేడు. పెంచడా? ఇక ఏమో ఇక కేసీఆర్ పాలన బాగుండేది కదా? అదే బాగుండేది. ఏం చేయట్లే. హరీష్ రావు గెలుస్తాడా ఈసారి? ఏమో చెప్పలేము. ఓకే.